గత 10 సంవత్సరాల కాలంలో నియోజకవర్గంలోని పంట పొలాలకు వెళ్లే రహదారుల నిర్మాణానికి అప్పటి పాలకులు నిధులు మంజూరు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం బైంసా పట్టణంలోని కిసాన్ గల్లీలోని 25 లక్షల రూపాయల నిధులతోటి నిర్మించిన పశు వైద్యశాల భవనాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రైతులు ట్రాక్టర్లు వాడుతున్నటువంటి తరుణంలో పొలాలకు వెళ్లడానికి పోనాజీ రోడ్ల నిర్మాణం అవసరమన్నారు. ఈ విషయంలో బీజేఎల్పీ శాసనసభాపక్ష ఉపనేత పాయల్ శంకర్ అసెంబ్లీ ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగిందని ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారన్నారు. అదేవిధంగా గత శుక్రవారం బీజేపీ శాసనసభ్యులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవటం కూడా జరిగిందని, ఉపాధి హామీ పథకం కింద ఈ రోడ్ల నిర్మాణం మహారాష్ట్రలో జరిగిన విధంగా జరగాలని సూచించడం జరిగిందన్నారు. వెంటనే సీఎం అధికారులను ఆదేశించడం జరిగిందని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం హామ్ పథకం కింద పంచాయతీరాజ్ R&B శాఖ ఆధ్వర్యంలోని పెద్ద మొత్తంలోని రోడ్ల నిర్మాణం చేపట్టడానికి పూనుకుందన్నారు. అదేవిధంగా పశు వైద్య అధికారి విఠల్ పనితీరును అభినందించి శాలువతో సత్కరించారు. వచ్చే సంవత్సరం ఇక్కడే 10 లక్షల రూపాయలతోటి రైతు శిక్షణ కేంద్రం కోసం భవనాన్ని నిర్మించనున్నట్లుగా చెప్పారు. కుబేర్ బాసరా కల్లూరులోని పశు వైద్యశాల భవనాల నిర్మాణానికి త్వరలోనే నిధులు మంజూరు చేస్తానని, ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బి గంగాధర్, స్థానిక నాయకులు గాలి రవి పలు సమస్యలు తెలియచేయడంతో బాబుల్గావ్ కమలాపూర్ వెళ్లే రోడ్డుకు త్వరలోనే నిధులు మంజూరు చేయించనున్నట్లుగా చెప్పారు. కార్యక్రమంలోని బైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనందరావు పటేల్, జిల్లా పశు వైద్యాధికారి బాలిక అహ్మద్, డిఈ రాజేందర్, మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, నాయకులు గాలి రవి, బైంసా మండల బీజేపీ అధ్యక్షురాలు సిరం సుష్మారెడ్డి, స్థానిక నాయకులు తాలూడు శ్రీనివాస్, రావుల పోసెట్టి, తుమ్మెళ్ల దత్తాత్రి రవి, కాసర్ల రోళ్ల ప్రవీణ్, గాలి రాజు, భీమరావు, డోంగ్రే తదితరులు పాల్గొన్నారు. మన గల్లీ కౌన్సిలర్ రవి గారికి, మరి వేదికపై ఉన్న పెద్దలకు, మరి మీద కౌన్సిలర్లకు, ఇక్కడ వచ్చిన గల్లీ పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తాం. మరి చాలా ఆనందం. ఎందుకోసమంటే బైంసాలోనే మరి 50,000 పాపులేషన్ ఉన్న తర్వాత కూడా మన బైంసా మండలంలో 32 విలేజ్లు ఉన్నాయి ఈ హాస్పిటల్కు. మేము ఇప్పటి చూస్తున్నాం. ఇక్కడ రోడ్డు మున్సిపాలిటీ ఉన్నప్పుడు కూడా చిన్నగా ఉండే, మరి 4 పైసలు వస్తే కూడా ఇలా కష్టం ఉండే. మేము పుట్టిన అప్పుడు కౌన్సిలర్ ఉన్నాయి ఇక్కడ. అప్పుడు మేము తీర్మానం చేసి ఇది మున్సిపాలిటీ అంటే ఈ వెటర్నరీ హాస్పిటల్కి మేము తీర్మానం చేసి ఇచ్చినాము. మరి ఇంట్లో కూడా 10-20 ఫీట్లు మరి ఎంకరేజ్మెంట్ ఉంటే పక్క మేము తీసి ఇచ్చాము. మరి ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నది. మరి బిల్డింగ్ అయినందుకు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. ఇంకా మిగతా విషయాలు కూడా ఇప్పుడు రవి గారు చెప్పారు. ముఖ్యంగా ఏమిటంటే ఇక్కడ బైంసాలో కానీ ఇక్కడ కిసాన్ గల్లీలో కానీ 99% మంది రైతులు వ్యవసాయం ఆధారపడ్డారు. కాబట్టి దయచేసి 2 రోడ్లు ఉన్నాయి. మెయిన్ రోడ్ అంటే ఒక్క రోడ్డు వేయదనుకో అక్కడ నుంచి 20 చిన్న చిన్న రోడ్లు పుడతాయి. ఒక్కడే రోడ్డు ఇప్పుడు మొత్తం 2 రోడ్లు కూడా ఇక్కడ బంద్ ఉన్నాయి. ఎమ్మెల్యే గారు చెప్తున్నాం. ఇప్పుడు ఈ కాలం ఇప్పుడు మొక్కలు పట్టాలంటే ఒక బండి పోవడం కష్టం ఉన్నది. డైలీ 4 ట్రాక్టర్లు పెట్టి ఈ 2 ట్రాక్టర్ ఇక్కడ పెట్టి 2 ట్రాక్టర్కి అక్కడికి తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తున్నారు. దయచేసి మీరు తొందరగా ఈ 2 రోడ్లు, ఒకటి కొద్దిగా రోడ్, ఒకటి బాలగాం రోడ్ చేస్తానని మరి చేస్తూ మరి అవకాశం ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్. పట్టణంలో ఏదైతే నూతన పశువుల ఆసుపత్రి భవనాన్ని ప్రారంభోత్సవం వచ్చినటువంటి గౌరవ ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి, అదేవిధంగా ఏఎంపీ చైర్మన్ ఆనందరావు పటేల్ గారికి, అదేవిధంగా అబ్దుల్ రజాక్ గారికి, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ గంగాన్న గారికి, అదేవిధంగా డిఈ గారికి, అదేవిధంగా ఆసుపత్రి డాక్టర్ విఠల్ సార్ గారికి మరియు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ విఠల్ సార్కు నేను చాలా ధన్యవాదాలు చెప్పాలా. రోజు పొద్దున సాయంత్రం చూస్తుంటే మీరు అన్నట్టు తన ఇంటిలో ఎట్లయితే ఇల్లు కట్టుకునేటప్పుడు ఎట్లయితే ఏ విధంగా చూసుకుంటాడో ఈ హాస్పిటల్కు ప్రతిసారి 2-3 సార్ల మధ్యలో ఆగిపోయినాక కూడా ఈయన చాలా తిరిగి దాన్ని పట్టని విక్రమార్కుల ముందరుండి ఒక సొంత ఇంటిలాగా చేసేందుకు వారికి నా యొక్క ధన్యవాదాలు. అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే సార్ గారికి, తర్వాత ఏఎంపీ చైర్మన్ గారికి ఒకటే కోరుకుంటున్నాను సార్. పైన ఒకటి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడానికి భవనం శాంక్షన్ అని చెప్పి తెలిసింది. కాకపోతే మరి అది ఏ ఫండ్ రాక ఆగిపోవడం జరిగిందో తెలియదు, డాక్టర్ సార్ తెలుసు. ఆ పైన భవనాన్ని కూడా త్వరగా పూర్తి చేసుకుంటే ఇక్కడ ఉన్న బైంసా పట్టణం తర్వాత మండలంలో యొక్క రైతులకు బాగుంటుందని చెప్పేసి తెలుపుకుంటున్నాను. అదేవిధంగా సార్, నా యొక్క కిసాన్ గల్లీ రైతుల కొరకు చాలా అవస్థ ఉన్నాయి సార్. ఇక్కడ ఏదైతే మా కిసాన్ గల్లీ ప్రజలు రైతులు వెళ్తారో రోడ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి సార్. వర్షాకాలంగా సార్ వట్టెపు కూడా పోవడానికి వీలు లేకుండా పోతుంది సార్. ఎడ్ల బండ్లు పోయేటప్పుడు కూడా ఎందరో మంది ఆ బండి కింద దిగిపోవడం పడడం జరుగుతుంది సార్. దయచేసి
కనీసం ఈ వేసవి కాలంలో మీరు మా గ్రావెల్ శాంక్షన్ చేస్తే సార్, ఈ కొద్దిగా మన బాల్గాం రోడ్ ఒకటి సార్, తర్వాత గుండెం రోడ్డు, తర్వాత కమలాపూర్ గుట్ట రోడ్డు, ఈ 3 రహదారులలో మా రైతుల యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉంటాయి సార్. దయచేసి కంపల్సరీ ఇద్దరు ఉన్నారు సార్, మీ ఇద్దరికి నేను వేడుకుంటున్నా సార్, మా గల్లీ తరపున మా రైతుల తరపున మీరు త్వరగా వాటిని శాంక్షన్ చేపిస్తారని చెప్పేసి, ఆ రోడ్లు బాగా చేస్తేనే రైతులు మంచిగా ఉంటారు సార్, మనకి దేశం బాగుంటుంది, అందరు బాగుంటుందని చెప్పేసి కోరుకుంటూ మీరు కంపల్సరీ కిసాన్ గారు సంబంధించిన రైతుల ప్రాంతాలకు గ్రావెల్ శాంక్షన్ చేసి చెప్పేసి ఏఎంసీ చైర్మన్ గారికి, తర్వాత మా ఎమ్మెల్యే గారికి కూడా మా గల్లీవాస తరఫున కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు బైంసా పట్టణంలో వెటర్నరీ హాస్పిటల్ ఇనాగ్రేషన్కు సభ అధ్యక్షత వహిస్తున్న కౌన్సిలర్ గారికి, మీకు మన అందరికీ గౌరవులైన ఎమ్మెల్యే రామారావు పటేల్ గారికి, మరి ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండే ఎక్స్ మున్సిపల్ చైర్మన్ మా గంగాధర్ అన్న, వెటర్నరీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ మల్లికార్జున్ గారు, మాలిక్ అహ్మద్ గారు, మరి డిఈ గారు, ఎక్స్ ఎంపీపీ రజాక్ గారు, మరి ఇక్కడ మాకన్నా ఇంకా అక్కడ ముందర ఒప్పుకున్న వాళ్ళు పెద్దలు, అందరికీ నమస్కారం. ఈరోజు మనుషులకు అయితే ఎట్లయినా ఆసుపత్రి ఉంటుంది, కానీ పశువుల కంటే పశువుల సుఖ చాలా గొప్ప సబ్జెక్ట్ ఉంది. మనం చూస్తూ ఉన్నాం, కంపల్సరీ ఇంట్లో ఒక పశువు పూజకు కావాలి, పాలు పెరుగు నెయ్యి కావాలి అంటే మనకు పశువు కావాలి. మరి అటువంటి అప్పటి నుంచి చూస్తుంటే ఇక్కడ బైంసల పాత హాస్పిటల్ ఉండే అప్పటి నుంచి బిల్డింగ్ అది, మరి అట్లనే నడుస్తూ వచ్చింది. మరి ఈరోజు మన కొత్త బిల్డింగ్ అయిందంటే మరి బైంసా టౌన్, బైంసా రూరల్కి 2 కలిపి ఒక ఈ హాస్పిటల్ ఉంది. మరి అట్లా ఇలేగామలసుక ఒక సెంటర్ ఉంది. మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, మరి ఇప్పుడే డిస్ట్రిక్ట్ ఆఫీసర్ గారు చెప్పారు, ఇంకా 2-3 జాగాలో ఇంకా మళ్ళీ ఇట్లానే బిల్డింగ్స్ కావాలని ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. మరి అది అత్యవసరం మనకు కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మా అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ తరఫున సుఖ మేము 4 మండలాల్లో వెటర్నరీ క్యాంప్ పెట్టడం జరిగింది. మరి దానికి డాక్టర్స్ సహకరించారు కాబట్టి వాళ్ళకి సుఖ థ్యాంక్స్ చెప్తున్నా. మరి అక్కడ రైతులు సుఖ చాలా గౌరవనీయులైన రామారావు పటేల్ గారు, ఎమ్మెల్యే ముతోల్, ఏఎంసీ చైర్మన్ ఆనందరావు గారు, మాజీ ఎంపీపీ రజాక్ గారు, మాజీ మన సార్ మున్సిపల్ చైర్మన్ గంగాధర్ గారు, మన స్థానిక కౌన్సిలర్ గారు, అందరి కౌన్సిలర్స్, మన డిఈ గారు, ప్రెస్ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, పాడి రైతులు, మా తోటి ఫ్రెండ్స్, మా డిపార్ట్మెంట్ కలీగ్స్ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారాలు. సార్కు చాలా 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 ధన్యవాదాలు. మన సార్ కృషి వల్ల ఈరోజు మొత్తం తెలంగాణలో ఫస్ట్ అవుట్ ఆఫ్ రన్నింగ్ ప్రాజెక్ట్స్ ఫస్ట్ మనం ఇక్కడ ఈ పండుగ వాతావరణంలో మంచిగా ప్రారంభం చేసుకున్నాం మేము. సార్కు ఇంకొకటి కోరిది ఏంటంటే, కోరికలకి లిమిట్ ఉండవు కానీ కొన్ని అర్జెన్సీస్ ఉన్నాయి సార్ మాకు. ఇంకా 3 మనకు ఇన్స్టిట్యూషన్ చాలా అవసరం సార్. ఒకటి పీవీసీ కుబీర్ సార్, ఒకటి పీవీసీ బాసర్ సార్, పీవీసీ కల్లూరు సార్. ఈ 3 మన కాన్స్టిట్యూన్సీలో సార్ ఇవి చాలా ఘోరం కొన్ని సార్ పరిస్థితి. మీరు కృషి చేస్తే మనకు శాంక్షన్స్ వచ్చేస్తారు సార్. ఇప్పుడు ఎట్లానే మనకు బడ్జెట్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది సార్. కొత్త ఫైనాన్షియల్ కూడా దగ్గర ఉంది. మీకు కోరిది ఏంటంటే దీనికోసం ప్రయత్నం చేయండి సార్. ఇంకా సార్ మన స్థానిక కౌన్సిలర్ గారు చెప్పినట్టు ఇది పెద్ద టౌన్ సార్, ఇది టౌన్ చెప్పచ్చు, సిటీ చెప్పచ్చు. దీనికి 32 రూరల్ విలేజెస్ ఉన్నాయి సార్. మా డిపార్ట్మెంట్ అంటూ కూడా చాలా చాలా టెక్నాలజీస్ వస్తూ ఉన్నాయి సార్. డిస్ట్రిక్ట్ లెవెల్ మనకు ట్రైనింగ్ సెంటర్స్ ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా మొత్తం తెలంగాణలో ఫస్ట్ టైం ఒక పీవీసీ పైన మనం ఒక ట్రైనింగ్ సెంటర్ పైన మనం కన్స్ట్రక్షన్ టేకప్ చేస్తే పెద్దగా ఏమి ఉండదు సార్. నేను అనుకుంటా ఒక 10 lakhsలో అయిపోతుంది.
అది పైన ఫౌండేషన్ గిటేషన్ అవసరం లేదు కదా, పైన మీటింగ్ హాల్ కోసం ట్రైనింగ్ హాల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెంటర్ లాగా మనం ఒకటి అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి సార్. ఈ పీవీసీ ప్రైమరీ వెటరీ సెంటర్ భైసా పైన ఫస్ట్ ఫ్లోర్లో సార్ ఒక రైతుల శిక్షణ కేంద్రం కట్టుకుంటే మీ పేరు ఉంటుంది సార్. రైతు శిక్షణ కేంద్రం సార్, ట్రైనింగ్ సెంటర్ అయినా పర్లేదు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే గారికి, చైర్మన్ గారికి అందరికీ ఒక్కొక్క పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మంది మన తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైతే ఫార్మర్స్ రోడ్, పానాది రోడ్స్ ఏవైతే ఉన్నాయి, గత 10 సంవత్సరంలో ఎక్కడ కూడా డెవలప్మెంట్ కాలే. ప్రతి నియోజకవర్గంలో దాదాపు 100 నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది. మొన్ననే మా సోదరుడు పాయల్ శంకర్ గారు అసెంబ్లీలో చట్టసభలో సార్ మీరు ఏంపీ చేయండి ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. సార్ మీరు పానాది రోడ్స్ ఏదైతే ఫార్మర్స్ రోడ్ కంపల్సరీ కావాలి, ఎందుకంటే ఈ యుగ్లో ఎడ్ల బండ్లు లేవు, ట్రాక్టర్స్ పోవాలా, రైతులకు మోటార్ సైకిల్ పోవాలా, ఆటోలు పోవాలా, అయితే కంపల్సరీ ఫార్మర్స్ రోడ్, పానాది రోడ్ కావాలని చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి చట్టసభలు కూడా చెప్పారు, ఖచ్చితంగా ఈ బడ్జెట్లో దానికి శాంక్షన్ చేయించి ప్రతి సంవత్సరం కొంత అన్ని నియోజకవర్గంలో ఈ పానాది రోడ్ కంప్లీట్ చేద్దామని చెప్పడం జరిగింది. అదేవిధంగా మొన్న కూడా సెషన్ స్టార్ట్ అయిన తర్వాత మేము 8 భారతీయ జనతా పార్టీ ఏదైతే శాసనసభ్యులు ఉన్నాం అందరూ నిన్నగాక మొన్ననే ఫ్రైడే రోజు ముఖ్యమంత్రికి కలిశాం. సార్ మహారాష్ట్రలో ఈ పానాది రోడ్లు ఎన్ఆర్జీఎస్ నుంచి అవుతున్నాయి, మన దగ్గర కావడం లేదు, దయచేసి ఎన్ఆర్జీఎస్లో ఏ రోడ్స్ ఉన్నాయి అవి పెట్టండి, పానాది రోడ్ మనకు కంపల్సరీ కావాలని చెప్పడం జరిగింది. అప్పుడే అక్కడ ఉన్న ఆఫీసర్స్కు మహారాష్ట్రలో అక్కడ పరిశీలన చేసి ఏ ప్రొసీజర్లో పెట్టారు దానికి ఖచ్చితంగా ఫాలో కానీ ఇప్పుడు శాసనసభ్యులు వచ్చిండ్రు, వాళ్ళకు సరైన మనం న్యాయం చేయబడుతుందని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి సంవత్సరము కొంత పానాది రోడ్లు ఎలక్షన్ మేనిఫెస్టోల్లో కూడా నేను చెప్పాను పానాది రోడ్లు కంప్లీట్ చేస్తా అని. ఇప్పుడు కూడా దాని వెంటనే ఉన్నా ఎట్లా ఏ బడ్జెట్లో పెడితే ఎక్కడ పెడితే దీనికి మనం సక్సెస్ అవుతుందని అన్నీ డిస్కస్ చేస్తున్నాం. మంత్రి గారు కూడా దానికి సానుకూలంగా ఉన్నారు, మేడం సుతక కూడా. ఖచ్చితంగా ఈ రోడ్లు కంప్లీట్ చేస్తా అని వాయిదా ఇచ్చినాను, హామీ ఇచ్చాను. ఇప్పుడు కూడా మీకు సభాముఖంగా చేస్తున్నాను. క్రమశిక్షణ వైజ్ ఒకటే సంవత్సరం